Hello everyone, this is Dr. Sudhakar Reddy, ఫిజియోథెరపిస్ట్ అట్ మెడిస్టార్ హాస్పిటల్ అమీర్పేట్. ఈరోజు మనం ఆస్టియోఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. ఆస్టియోఆర్థరైటిస్ అనేది డీజనరేటివ్ జాయింట్ డిసీజ్. సో జాయింట్స్లో మనకి కార్టిలేజ్ డ్యామేజ్ అవి ఈ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆస్టియోఆర్థరైటిస్లో. దీంట్లో మనం ముఖ్యంగా ఎక్కువ బాగా జాయింట్ స్టిఫ్నెస్ చూస్తుంటాం, బాగా సివియర్ నొప్పి ఉంటుంది, టెండర్నెస్ మనకి పట్టుకుంటేనే నొప్పి ఉండడము, మూమెంట్ చేయలేకపోకుండా ఉండడము, ఇట్లా నడిచేటప్పుడు నొప్పులు ఎక్కువ వస్తాము, ఎక్కువగా మోకాళ్ళకి వస్తుంటుంది. సో ఈ కాజెస్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది మన ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, బాగా బరువు ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏమి ఎక్సర్సైజ్ లేకుండా ఓన్లీ ఉండడం అలాంటి వల్ల వస్తుంది. బోన్స్ అనేవి పూర్ అలైన్మెంట్లో ఉంటే అలా వస్తాయి. ప్రీవియస్ ఇంజరీస్ ఏమన్నా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి కూడా ఆస్టియోఆర్థరైటిస్ త్వరగా వస్తుంది. మనకి ఫ్లెక్సిబిలిటీ అంత ఎక్కువ లేకుండా ఎక్కువ ఓన్లీ కూర్చోవడము, పడుకోవడము ఇట్లా చేసే వాళ్ళకి త్వరగా ఆస్టియోఆర్థరైటిస్ వస్తూ ఉంటాయి. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటాయి. అలాగే ఎక్సర్సైజ్ కూడా రాంగ్ పోస్చర్లో తప్పుగా అలైన్మెంట్ అయ్యి ఉండి ఎక్సర్సైజ్ రిపీటెడ్గా చేయడం వల్ల ఆ కార్టిలేజ్ ఎక్కువగా అరిగిపోయి ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది మనకి. సో ఇలాంటి సమయంలో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ నొప్పి బాగా ఎక్కువగా ఉందనుకోండి, నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు మనం హార్ట్ ప్యాక్ పెట్టుకుంటూ ఉంటాం. ఓకే, ఆ నొప్పి ఉండి వాపు కూడా ఉందనుకోండి, మనం హార్ట్ ప్యాక్ వాడకూడదు. అప్పుడు వాపు ఉన్న సమయంలో మనం కోల్డ్ ప్యాక్ వాడుతూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నొప్పి ఎక్కువగా ఉండి మనం హార్ట్ ప్యాక్ పెడుతున్నాము, నడుస్తూ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అప్పటికి తగ్గపోతే మనం ఆర్థోపెడిక్ డాక్టర్లను కానీ ఫిజియోథెరపీ డాక్టర్ని కానీ కన్సల్ట్ అవ్వాలి. మనకి ఆస్టియోఆర్థరైటిస్ అనేది 4 స్టేజెస్లో ఉంటుందండి. మనం ఆ స్టేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మనం ఇప్పుడు స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ చూస్తామండి. సో ఇది 4 స్టేజెస్లో ఉంటుంది. మొదటి స్టేజ్లో మనకి కార్టిలేజ్ లాస్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డీజనరేటివ్ డిసీజ్, ఇది ఎఫెక్టింగ్ మెయిన్లీ కార్టిలేజ్ అని. సో ఈ కార్టిలేజ్ లాస్ని బట్టి మన ఈ 4 స్టేజెస్ డివైడ్ అయి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో అనేది మినిమం కార్టిలేజ్ 10% కార్టిలేజే లాస్ అయి ఉంటుంది ఇలాగా. సో మైల్డ్. సెకండ్ స్టేజ్లో జాయింట్ స్పేస్ అనేది తగ్గుతుంది, కార్టిలేజ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇలాగ చిన్నగా. సో ఇది సెకండ్ స్టేజ్. ఇక్కడ దీనికి చూడండి, జాయింట్ స్పేస్ తగ్గిపోయింది. ఇక్కడ స్పేస్ ఎంత ఉంది, ఇక్కడ స్పేస్ తగ్గింది, కార్టిలేజ్ బ్రేక్ డౌన్ స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఇది సెకండ్ స్టేజ్ ఇలా ఉంటుంది. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మనం మోడరేట్ జాయింట్ స్పేస్ రిడక్షన్ తగ్గుతుంది. ఇది దీన్ని కంపేర్ చేసుకుంటే ఇంకా ఇక్కడ ఎంత ఉన్నది, ఇక్కడ ఇంకా తగ్గింది. ఈ జాయింట్లో ఈ బోన్కి మధ్య గ్యాప్ తగ్గిపోతుంది. సో ఈ కార్టిలేజ్ అనేవి ఈ మైల్డ్ డ్యామేజ్ ఉంది కదండి, ఇక్కడ ఇంకా డ్యామేజ్ ఎక్కువైపోయింది. సో ఈ స్టేజ్ మన గ్యాప్ మరి మోడరేట్గా గ్యాప్ తగ్గడం, కార్టిలేజ్ బాగా ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఉండేది థర్డ్ స్టేజ్. సో ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి ఫుల్ జాయింట్ స్పేస్ మొత్తం మ్యాక్సిమం తగ్గిపోతూ ఉంటుంది. 60% ఆఫ్ ది కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అసలు మనం నడవలేని పరిస్థితి, ఒక అడుగు వేసినా బాగా పూర్తిగా నొప్పి వస్తూ ఉంటుంది. ఇది లార్జ్ ఆస్టియోఫైట్స్ ఉంటాయి దీంట్లో కూడా. ఇలాగ ఆస్టియోఫైట్స్ అంటే ఎక్సెసివ్ బోన్ ఫార్మేషన్. ఇది చిన్నగా ఉన్నాయి కదండి, ఇలాగ బోన్ ఫామ్ అవుతుంది, ఎక్స్ట్రా బోన్స్. ఇది ఫోర్త్ స్టేజ్. ఇలా ఆస్టియోఆర్థరైటిస్ నొప్పి ఉన్న మన ఫిజియోథెరపీ పార్ట్ వచ్చేసరికి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ బాగా ఎక్కువగా చేయాలండి. మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఈ మోడాలిటీస్ ఉంటాయి, ఏఎఫ్టీ, అల్ట్రాసౌండ్ అని. డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ కండిషన్ అండ్ నీడ్ని బట్టి మేము ఇవన్నీ వాడతాం. మెయిన్లీ మజిల్ స్ట్రెంథనింగ్ పెంచుకోవాలి. ఇలా మీరు మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాగే జాయింట్ పెయిన్స్ కానీ నేను చెప్పిన విధంగా మరీ ఎక్కువగా నొప్పులు ఎక్కువ రోజుగా ఉంటే మీరు ఆర్థోపెడిషన్ డాక్టర్ గారిని కానీ ఫిజియోథెరపీ డాక్టర్ గారిని కానీ సంప్రదించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఫిజియోథెరపీ చేయించుకోవాలనుకుంటే ఈ అమీర్పేట్ మెడిస్టార్ హాస్పిటల్స్లో మేము 24/7 అవైలబిలిటీ ఉంటాము. మీరు వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.